అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఉన్నాడు. కృష్ణమురళి తీసుకొచ్చి 12 గంటల పైన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న చూడొచ్చు. ఇక్కడికి కూడా రాగానే ఆ తర్వాత వైద్యులు కూడా అక్కడ ఆలస్యమైందని చెప్పి వైద్యులు కూడా ఇక్కడికే పోలీసులు రప్పించడం జరిగింది. స్థానిక వైద్యులు ఇక్కడికి వచ్చారు. గురు మహేష్ అని చెప్పి ఆయన మొత్తం ఇప్పటి వరకు వైద్య సేవలు గత 2 గంటలు సుమారు మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్ కూడా ఇచ్చారు. జస్ట్ వైద్య పరీక్షలు ఇప్పుడే ముగిశాయి. ఫస్ట్ ఎంక్వైరీ లేదు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అనారోగ్య ప్రాబ్లమ్స్ అనేది కూడా పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అతనికి దాదాపు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్ గురుమేష్ ఇప్పటికే మనం బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం కొంత ఉంది. హార్ట్ ప్రాబ్లం వరకు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అతనికి ప్రస్తుతం అలాంటి సమస్య ఇంకేం లేదు. ప్రస్తుతం క్లియరెన్స్ ఇచ్చాము, ఇంకా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వైద్య చెప్పుకోదగ్గట్ట అనారోగ్య సమస్యలు అయితే ఏం లేవని చెప్పి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైద్య రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఓవైపు ఎంక్వైరీ సాగుతుంది. ఎస్పీ గారు కూడా ఎంక్వైరీలో పాల్గొన్నట్లు మనకు తెలుస్తుంది. లోపల ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం అతనిపైన ఎలాంటి కేసులు నమోదయ్యాయి, మొదటి నుంచి ఇక్కడ స్థానిక నేత ఎవరైతే ఉన్నారో మనీ ఫిర్యాదు చేయడం జరిగింది. మనీ ఫిర్యాదు మేరకు అతనిపైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. సో ఆ రోజు మాట్లాడిన తీరు, అసభ్యకర పదజాలాలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా అతని కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశాడు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని అతన్ని కాకుండా చంద్రబాబును కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా అసభ్యకర పదజాలాలతో వాడాడు. చాలా అవమానకరం అని చెప్పి పవన్ కళ్యాణ్కి సంబంధించిన మొత్తం అతను జనసేన నేత, స్థానిక నేత, ఇక్కడ ఓబులవారిపల్లి మండల నేత, జనసేన నేత మనీ ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఓబులవారిపల్లి పిఎస్లో. సో మొత్తం మీద ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తర్వాత నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ తీసుకొచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మొత్తం ఇక్కడ వైద్య రిపోర్టు అన్నీ అయిపోయి ఎంక్వైరీ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే కోడూరు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు ఇక్కడ ఇప్పుడు కూడా మేజిస్ట్రేట్తో ఈవినింగ్ ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. ఈరోజు సాయంత్రం 5-6 మధ్య మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏవైతే ఆ రోజు ఫిర్యాదుదారులు ఉన్నారో అవన్నీ కూడా విత్ ఎవిడెన్స్, అంటే ఆడియో వీడియో కూడా ఆయన ఏమేమి తిట్టాడు, ఆ రోజు ఏ పదాలైతే వాడాడు అనేది అతను ఫిర్యాదుదారుడే కాకుండా పోలీసులు కూడా అవన్నీ సిద్ధం చేశారు. ఆడియో వీడియోలు అంటే యూట్యూబ్లో వచ్చిన ఆ వీడియోలు ఆ రోజు ఏమేమి తిట్టాడు, ఎవరెవరిని టార్గెట్ చేశాడు పోసాని, ఏమేమి మాట్లాడాడు అనేది కూడా మొత్తం యూట్యూబ్లో వచ్చినాయి. అవంతా కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు పోలీసులు కూడా. ఫిర్యాదుదారుడే కూడా పోలీసులు కూడా మొత్తం అవన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఎవిడెన్స్తో పాటు ఎఫ్ఐఆర్తో పాటు ఈ రిపోర్ట్తో పాటు మెడికల్ రిపోర్ట్తో పాటు మొత్తం ఆ రోజు ఏమేమైతే అన్నాడో అవన్నీ కూడా విత్ ఆధారాలు మొత్తం ఎవిడెన్స్తో కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం ఇక్కడ రైల్వే కోడూరు ఇక్కడ నుంచి ఓబులవారిపల్లి నుంచి సాయంత్రం రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆయన రిమాండ్ చెప్పిన తర్వాత కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సబ్ జైల్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ లేకుండా సబ్ జైల్స్ ఉన్నాయి కాబట్టి కడప సెంట్రల్ జైలు తెలిపిస్తాయి. మరోవైపు ఇక్కడ స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొనముట్ల శ్రీనివాసులు తన కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి రావడంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తన అడ్వకేట్స్ కానీ వైసీపీ శ్రేణులు కానీ మొత్తం ఎవరిని రానికుండా పోలీసులు అయితే ఇక్కడ అడ్డుకొని పంపించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అప్రమత్తమై పోలీసులు ముందస్తు జాగ్రత్తగా చాలా పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. మొత్తం ఎక్కడ సినీ అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు భారీగానే వచ్చారు. అయితే ఎవరిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా లేకుండా మొత్తం బయటికి పంపించడం జరిగింది, ఇక్కడ ఎక్కడ లేకుండా. ఎందుకంటే ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు. కాబట్టి ఇదంతా అయిన తర్వాత కూడా ఇప్పటికీ మనకున్న నాలెడ్జ్, మనకు తెలిసిన సమాచారం మేరకు ఇతను వైసీపీలో రాజీనామా చేసినప్పటికీ నైట్ జగన్కు సంబంధించిన కుటుంబ సభ్యులు భారతీయ కావచ్చు మనకు కూడా మీకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. మీకు ఎలాంటి భయం లేదు అరెస్ట్ చేస్తే. ఇటీవల మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఏమీ కాదు భయపడొద్దని చెప్పి ఇతనికి భరోసా కూడా
ఇచ్చినట్లు తెలుస్తోంది పోలీసు. దీంతో అతను నిన్న అరెస్ట్ చేసినప్పుడు రాత్రి ఒక విధంగా ఉన్నాడు. సో ఇప్పుడు మాత్రం కొద్దిగా హుషారుగా ఉన్నట్లు మనకు కనపడింది విజువల్స్లో. కాబట్టి అతనికి కేవలం వైసీపీ నేతలు భరోసా ఇవ్వడం వల్లే ఆ విధంగా ఉన్నారని తెలిసింది. ఏదేమైనా కూడా ఈరోజు పోసానిని అరెస్టు చూపిస్తారు. ఈరోజు సాయంత్రం రైల్వే కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. యామిని. రైట్.